రమ్య గారు, ఇప్పుడు టీనేజ్ గురించి మాట్లాడితే పిల్లల్లో అడిక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది రకరకాలుగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఇందులో ముఖ్యంగా ఈ టీనేజర్స్లో మనం ఐడెంటిఫై చేయాల్సినవి, వాళ్ళని దూరంగా పెట్టాల్సినవి ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఫస్ట్ థింగ్, అడిక్షన్స్ మొదలయ్యేది ఎక్కడ అంటే పేరెంట్స్ని చూసి. అది ఏ రకంగా అయినా చావచ్చు. కొన్ని ఏంటంటే పేరెంట్స్ చేయకపోయినా కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పీర్స్. వాడు అది నేర్చుకుంటున్నాడు అంటే అది పేరెంట్స్ని చూసి కాకపోవచ్చు. కొన్ని అడిక్షన్స్ పేరెంట్స్ దగ్గర ఉండవు, కానీ వీడి దగ్గరకు వస్తున్నాయి అంటే వాడు ఉండే పిల్లలు, వాడి తోటి పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ ఏం పీర్ ప్రెషర్ అవుతుందంటే టీన్కి, ఒకవేళ దాని గురించి తెలియదు అనుకోండి, నీకు ఈ సంగతి తెలీదా, అది ఇదని హేళన చేస్తారు. దాని గురించి వీడు ఏం చేస్తున్నాడు, అది తప్పని తెలిసినా కూడా దాంట్లోకి దిగుతున్నాడు. ఓకే, అదొకటి ఫస్ట్ థింగ్. రెండోది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వీటి గురించి పేరెంట్స్ ఎప్పుడు మాట్లాడరు. అడిక్షన్స్ ఇవన్నీ కామన్గా మనకి ఈ రోజులు చాలామంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా. దాని గురించి నెగిటివ్గా పిల్లల మైండ్లోకి వెళ్ళే లోపే, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అనుకునే లోపే ఇవిలా ఉంటాయి, ఈ టైంలో ఇలాంటివి మీకు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవన్నీ నెగిటివ్ థింగ్స్. వీడి జోలికి ముందే కౌన్సిల్ చేయాలి. వాళ్ళని పంపించేటప్పుడే నీకెవరైనా ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్ ఉంచకూడదు, సీక్రెట్ అని చెప్తారు. సీక్రెట్ అనేది ఉండదు ఫ్యామిలీలో, ప్రతిదీ ఉండాలి. ఇప్పుడు నేను ఎలా ఉంటున్నాం, మేము ఎలా ఓపెన్గా ఉంటున్నాం, అలానే ఉండాలి. సో ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీనేజర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ముందే కనుక వాళ్ళని వాటి వైపు వెళ్ళకుండా ఆపితే వాళ్ళ యొక్క డైవర్షన్, వాళ్ళ మైండ్ డైవర్షన్ ఈజీగా వేరే వైపు ఫోకస్ అవుతుంది, అడిక్షన్స్ వైపు కాకుండా. ఆ అవేర్నెస్ లేక, అటు పేరెంట్స్కి తెలిసి కూడా చెప్పక, జరిగిపోయిన తర్వాత, వాడు ఆల్రెడీ ఎడిక్ట్ అయిన తర్వాత ఆ విషయం తెలిసి వాడిని కొట్టటము, అది చేయటం, ఇది చేయటం చేసిన ఉపయోగం ఉండదు, ఆల్రెడీ ఎడిక్టెడ్ కదా. సో ఇప్పుడు కాబట్టి ముందే కౌన్సిల్ చేయాలి. ఒక ఏజ్ వస్తున్నప్పుడు సోషల్ మీడియాలో వీటన్నిటి గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు అవేంటి అని తెలుసుకునే లోపే ఇది దిస్ ఈజ్ వాట్ ఇట్ లుక్స్ లైక్, ఇది తప్పు, ఇది ఒక మిస్టేక్ అవుతుంది, దీనివల్ల పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి, ఇది అస్సలు మంచిది కాదు. సో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పినా ఏదైనా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేమి మంచి పని, జనమంతా మెచ్చుకునే పని ఏం కాదు వాళ్ళు చేసేది. సో దాని గురించి నువ్వు ఇబ్బంది పడకు. వాళ్ళు ఏదన్నా అట్లా చేసి నిన్ను చేయమని అడిగితే లిటరల్గా నో చెప్పి వచ్చే, వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి ముందుగానే కౌన్సిల్ చేయటం ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టీనేజర్స్ ఏం చేస్తారంటే చాలా సిల్లీ థింగ్స్ కూడా హైడ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ తో తప్ప ఫ్రెండ్స్ తో ఎక్కువగా షేర్ చేసుకుంటుంటారు, చెప్పకూడదు అన్న భావనలో ఉంటారు. కాబట్టి మీరు అన్నట్టుగా ముందే పేరెంట్సే కొన్ని విషయాలు పిల్లల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని కౌన్సిల్ చేయడం ద్వారా వాళ్ళు ఇలాంటి వాటి నుంచి, అడిక్షన్స్ నుంచి దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చి పిల్లలు చెడిపోయే వరకు ఉండకుండా తల్లిదండ్రులే కౌన్సిల్ చేయాలి అని అన్నారు కదా, కానీ ఒకవేళ పిల్లలు ఏదన్నా తప్పు దారిలో ఉన్నారు అని ఐడెంటిఫై చేయాలి అంటే కనుక తల్లిదండ్రులు ఏం గమనించాల్సి ఉంటుంది? ఫస్ట్ పిల్లవాడి బిహేవియర్ లేదా అమ్మాయి యొక్క బిహేవియర్. ఇప్పుడు ఒకప్పుడు ఒకలా ఉన్న అమ్మాయి సడన్గా చేంజ్ అయిపోతుంది. లైక్ సీక్రెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్కి పాస్వర్డ్స్ పెట్టుకోవటం, ఫోన్ లోపలికి వెళ్ళి చూడటము, లేదంటే ఎవరు లేనప్పుడు చాలా చిన్నగా ఫోన్ మాట్లాడటం, నైట్ టైం ఎక్కువ ఫోన్స్ యూజ్ చేయటం, ఇలాంటివి గమనించుకుంటూ. రెండోది అతిగా కోప్పడతారు ఊరికే. ఏదైనా సింపుల్ క్వశ్చన్ అడిగిన పేరెంట్స్ ఎవరమ్మా ఫోన్ చేసింది అని అడిగినా కూడా ఊరికే కోపపడదు, నీకేం తెలుసు, నీకు తెలుసు మా ఫ్రెండ్, ఓవర్గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తారు, ఇది ఐడెంటిఫై చేస్తే ఎక్కడ నన్ను ఇది చేస్తారు అని చెప్పేసి ముందుగా వాళ్ళే రియాక్ట్ అవుతారు అనమాట. సో ఇలాంటి బిహేవియర్. ఇంకొకటి సోషలిజంగా ఉండరు. సో ఇంతకుముందు ఫ్యామిలీ ఫంక్షన్స్లో అందరితో సరదాగా మాట్లాడిన వాళ్ళు సడన్గా లోన్లీగా ఉంటారు, లోన్లీగా ఉండటానికి ఇష్టపడతారు. సో వాళ్ళ బిహేవియర్ని ఎలా ఉన్నారు, ఎలా ఉండేవాళ్ళు, ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఏం చేంజెస్ వస్తున్నాయని ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే, ఎంత మనం పిల్లల మీద ధ్యాస పెట్టి ఉండగలిగితే అంత త్వరగా వాటి నుంచి పిల్లలు ఎక్స్ట్రీమిటీస్ వెళ్ళకుండా మనం ఆపగలుగుతాం. ఒకవేళ అది చాలా చేయి దాటిపోయిన తర్వాత మనకు తెలిసిందనుకోండి, చేసేదేమి ఉండదు కదా. అప్పుడు మన చెయ్యి జారిపోయింది అనుకునే లోపే పిల్లల్ని గమనించుకోవాలి. ఇంట్లోనే ఉంటున్నారు కదా, సో కాబట్టి ఏ టైంకి వస్తున్నారు, ఎలా తింటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కంప్లీట్గా గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా.
అయితే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవడమో లేకపోతే డబ్బులు తీసుకోవడమో ఇలాంటివి చేశారు, అది తల్లిదండ్రులు ఐడెంటిఫై చేశారు, వాళ్ళని ఎట్లా అంటే ఏ విధంగా వాళ్ళని ఇది తప్పు అని చెప్పే విధానం ఎలా ఉండాలి అని అంటారు? ఎందుకంటే కొంచెం మాట అటు ఇటు అయినా కానీ పిల్లలు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉండరు. సో ఆ తప్పుని వాళ్ళ తప్పుగా పెద్దగా చూపించకుండా వాళ్ళకి చెప్పే విధానం ఎలా ఉండాలి అని అంటారు? ముఖ్యంగా టీనేజ్లో ఏంటి అంటే వాళ్ళకి ఏది తప్పు ఏది రాంగ్ అనేది ఏది రైట్ అనేది తెలియదు. వాళ్ళకి అనిపించింది చేసేసుకుంటూ ఉంటారు. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎక్కడ పెట్టాలనేది వాళ్ళకి తెలియదు అనమాట. రైట్ వే ఆఫ్ ఆ గైడెన్స్ తల్లిదండ్రులుగా ఇవ్వాలి. బట్ సమ్హౌ వి మిస్డ్ ఇట్. అది మిస్ చేసుకున్నాము. ఒక వస్తువు మీరు అన్నట్టు ఒక వస్తువు తెలియకుండా కొన్నాడు. అది ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు, నువ్వు ఎంత పెద్దోడు అయిపోయావు ఇట్లాంటి వస్తువులు కొనడానికి అని అరిచే బదులు ఇది ఎప్పుడు కొన్నావు నాన్న, బాగుంది, ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎందుకు కొన్నాడు ఏంటో అర్థమైపోయింది. అంటే వాటితో కూర్చొని మాట్లాడాలి ఫస్ట్. ఎందుకు కొన్నావు, ఎలా కొన్నావు, మరి మేము ఇచ్చే పాకెట్ మనీ సరిపోవట్లేదు కదా, ఎవరైనా హెల్ప్ చేశారా ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి వాడి దగ్గర నుంచి. మనం అరిచేస్తే వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. నెక్స్ట్ టైం ఇట్లాంటి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇంకా వాళ్ళు అప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఇంకెలా దాచిపెట్టాలి వీళ్ళ దగ్గర నుంచి, ఇంకెలా నేను హైడ్ చేయాలి ఇట్లాంటివన్నీ అనే దాని గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా కోపంతో కాకుండా కొంచెం శాంతంగా అది ఎలాంటిదైనా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనం పిల్లల దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే సైలెంట్గా ఎలా వచ్చింది నాన్న, ఎలా కొన్నావు, ఇది ఉపయోగపడుతుందా, నన్నే అడగాల్సింది కదా, నేను హెల్ప్ చేసేవాడిని కదా, నీకు స్టడీకి పరంగానే హెల్ప్ అవుతుంది అనుకున్నావు, నన్నే అడగాల్సింది కదా, మమ్మీ డాడీ ఖచ్చితంగా నీకు చిన్నప్పటి నుంచి అన్నీ ఇప్పిస్తున్నారు కదా, ఇది ఇప్పించేలా చెప్పు, ఒకవేళ కష్టమైనా కొంచెం లేట్ అయినా ఇప్పించేవాళ్ళం కదా, ఎందుకు నాన్న ఇలా చేసావు, ఇలా చెప్పినప్పుడు ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ టైం ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఓపెన్ అప్ అవుతారు. రైట్. ఎందుకంటే సీక్రెట్ మెయింటైన్ చేయరు వాళ్ళు. ఎందుకు, మా పేరెంట్స్ ఆలోచిస్తారు, నన్ను జడ్జ్ చేయరు, నేను ఇది చేస్తే నన్ను ఏ విధంగా కూడా ఇది తెలివి తక్కువది, లేదా వీడు తెలివి తక్కువడు, లేదా వీడు ఎప్పుడు మిస్టేక్ చేస్తూనే ఉంటాడు, ఈమె ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తుందని నన్ను జడ్జ్ చేయరు. దానికి బదులుగా నన్ను అర్థం చేసుకుంటారు. నేను అడిగిన దానికి అవును కాదు ప్రాపర్గా సమాధానం ఇస్తారు కోప్పడకుండా అనే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. ఫస్ట్ పేరెంట్స్ ఇదిలోకి ఉండాలి. వెంటనే హైపర్ అయిపోతాం. ఫస్ట్ అది రాగానే ఎందుకు నువ్వు చేసావు, నాకు ఈగో, పేరెంటల్ ఈగో అంటాం కదా, పేరెంటల్ ఈగో వస్తుంది అనమాట. సో ఆ పేరెంటల్ ఈగో అనేది పక్కన పెట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఓకే, అది వాడు ఎందుకు చేశాడు, ఎందుకు అడిక్షన్స్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఏదైనా సరే వాళ్ళు హైడ్ చేస్తున్నారు మన నుంచి అని అంటే కనుక ఫస్ట్ దే హ్యావ్ టు యాక్ట్ ఇన్ దిస్ వే. అంతే. రైట్. థ్యాంక్ యూ అండి.